ఓ గొప్ప మనిషి కీర్తికోసం కాదు, మార్పుకోసం పుట్టాడు. తను ఒక పూట కడుపు నింపుకోటానికి పక్కనే ఉన్న హోటల్లో ప్లేట్లు కడిగి, టేబుళ్లు తుడిచి సర్వ్ చేస్తాడు. జీవితం మొత్తం విరాళమిచ్చేసిన వ్యక్తి. ఆయన కోసం దేశమే వెతుక్కుంటూ వచ్చింది. రజనీకాంత్ అంతటివాడే నా తండ్రిగా దత్తత తీసుకుంటానన్నాడు. ఆ కూలిపోయే ఇంట్లో నిత్యం దోమల్లో ఎందుకు బతకడం, నా పెద్ద బంగ్లాలో ఏసీలో విలాసంగా ఉండు అని ఆహ్వానించాడు. కాని జీవితాన్ని విరాళంగా ఇచ్చిన వ్యక్తికి ఎలా జీవిస్తే ఏంటి? అంతేకదా. అవును, ఇంతకీ ఎవరది అనుకుంటున్నారా? పాలెం కళ్యాణసుందరం. ఇతని నిస్వార్థ వ్యక్తిత్వానికి ప్రపంచమే అతని ముందు తల వంచింది. అలాంటి వ్యక్తికి భారతదేశం ఏమివ్వగలదో అదే ఇచ్చింది. అవును, పద్మశ్రీ ఇచ్చి గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది. అసలు ఏంటి ఈ ముసలోడికి అంతుందా? అసలు అతను ఏం చేశాడు అనే కదా మీ డౌట్. ఈ వీడియోలో ఆయన గురించి పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది. అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి చాలా కష్టపడుతున్నా. మాకోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని మీ స్నేహితులతో లేదా బంధువులతో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యక్తుల కథలు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఇప్పటి నుండే వాళ్లల్లో నీతి, సేవ, మానవత్వం, సహాయ గుణం వంటివి మనమే ఇంజెక్ట్ చేయాలి. గొప్పవాళ్లు కాకపోయినా ఎదుటివారికి సహాయం అందించే ఆత్మస్థైర్యం ఉంటే చాలు. దయచేసి అలాగే మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. బక్క పలచని దేహం, తెల్లబడిన గడ్డం, నవ్వుతూ పలకరించే గుణం, ఒంటిపై సాధారణ ఫుల్ కట్ బనియన్, ఇవన్నీ చూస్తుంటే ప్రతిరోజు మన ఇంట్లోనో మన పక్కింట్లోనో లేక మన ఒరలో అప్పుడప్పుడు ఆరుబయట కూర్చొని పలకరించే ఓ తాతయ్యలాగా కనిపిస్తున్న ఈయన 78 ఏళ్ల రిటైర్డ్ లైబ్రేరియన్ పాలెం కళ్యాణసుందరం. అతను దాదాపు 40 ఏళ్లపాటు లైబ్రేరియన్ గా పనిచేస్తూ తనకు వచ్చిన జీతంలో నుండి ఒక్క పైసా కూడా తన సొంత ఖర్చులకు వాడుకోలేదు. దాదాపు మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చేసి పేద పిల్లలకు చదువు అందించే కార్యక్రమాలు చేపట్టాడు. అనాథాశ్రమాలకు, విద్య, వైద్యం అందని పేదలకు అండగా నిలిచేవాడు కళ్యాణసుందరం. పాలెం అనే తన ఇంటి పేరుతో చారిటీ స్థాపించిన కళ్యాణసుందరం అతను పదవి విరమణ పొందినప్పుడు తనకు లభించిన మొత్తం పెన్షన్ అంటే 10 లక్షల రూపాయలు కూడా చారిటీకే ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరూ తాము బ్రతకడానికి సరిపోయేంత ఉంచుకొని మిగతాది రేపటి కోసం దాచుకొని అందులో నుండి కొంత సహాయం చేసేవాళ్లు ఉంటారు. కాని కళ్యాణసుందరం మాత్రం తను సంపాదించింది మొత్తం ఇచ్చేసేవాడు. ఆహారానికి, తాను బ్రతకడానికి కూడా అందులో నుండి పైసా కూడా వాడుకునేవాడు కాదు. మరి తిండి ఎలా? అందుకే తమిళనాడులోని తిరునల్వేలిలో నివసించే కళ్యాణసుందరం ఓ చిన్న హోటల్లో పనిచేసేవాడు. దాంతో వచ్చిన డబ్బుతోనే 3 పూటలు తింటూ బ్రతికేవాడు. ఆయన ఇదంతా అతని 14 వయసు నుండే ప్రారంభించాడు. చిన్న వయసులోనే తన తల్లి చెప్పిన మాటలు కళ్యాణసుందరాన్ని ఇంతటి ఉన్నత స్థాయిలో ఉంచాయి. గొప్పగా బ్రతకడమంటే కార్లు, బంగ్లాలు, కోట్ల రూపాయల డబ్బులు, ఆస్తులు కూడబెట్టుకుంటూ మనకోసం మనం బ్రతకడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బ్రతకడమని తల్లి చిన్నప్పటి నుండి నూరిపోసింది. తండ్రి చిన్నప్పుడే మరణించటంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడినా తల్లి చెప్పిన పాఠాలు మాత్రం ఎప్పుడూ అతని చెవిలో మారుమోగుతూనే ఉంటాయి. అయితే ఆయన సేవాగుణానికి, దాతృత్వాన్ని గుర్తించిన ఒక అమెరికన్ అసోసియేషన్ అతన్ని మ్యాన్ ఆఫ్ ది మిలీనియంగా పరిగణించి 30 కోట్ల రూపాయలను బహుకరించారు. అయితే ఆ 30 కోట్లు కూడా ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా, తన సొంత ఖర్చులకి వాడుకోకుండా ప్రతి పైసా పేదల కోసమే ఖర్చు చేశాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆయనను భారతదేశంలోని ఉత్తమ లైబ్రేరియన్ గా ప్రశంసించింది మరియు ప్రపంచంలోని టాప్ 10 లైబ్రేరియన్లో ఒకరిగా కూడా ఎంపికయ్యాడు. కేంబ్రిడ్జ్లోని ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ అతన్ని ప్రపంచంలోని గొప్పవారిలో ఒకరిగా గౌరవించింది మరియు అతని నిస్వార్థ పని నుండి ప్రేరణ పొందిన భారతీయ తమిళ చలనచిత్ర సూపర్ స్టార్ శ్రీ రజనీకాంత్ మరియు అతని భార్య లతా రజనీకాంత్ అతనిని తండ్రిగా స్వీకరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన విలాసవంతమైన ఇంట్లో తనతో ఉండమని అభ్యర్థించాడు. కానీ అతను తిరస్కరించాడు. అతను పేద ప్రజల మధ్య సాధారణ జీవితం గడపాలని మరియు వారికి సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పి ఇప్పటికి కూడా అలాగే జీవిస్తున్నాడు. ఆయన పద్మశ్రీ ఓ రోజు అనుకోకుండా తిరునల్వేలిలో కళ్యాణసుందరం నుంచి పనిచేస్తున్న హోటల్కి ఓ వ్యక్తి టేబులుపై కూర్చొని టిఫిన్ ఆర్డర్ చేశాడు. దాంతో కళ్యాణసుందరం ఆ టేబులుకి టిఫిన్ తీసుకొచ్చి పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఉన్న టేబులుపై మంచినీళ్లు లేకపోవటంతో రేయ్ ముసలోడా, నీళ్లెవరు తెస్తారు అంటూ ఆయనపై అరిచాడు. కాని కళ్యాణసుందరం మాత్రం నవ్వుతూ మంచినీళ్లు తీసుకొచ్చి అతని టేబులుపై పెట్టి ఇంకేమైనా కావాలా నాయనా అని అడిగాడు. దాంతో ఆ వ్యక్తి ఏమక్కర్లేదులే వెళ్ళు అని చెప్పి టిఫిన్ చేయటం మొదలుపెట్టాడు. ఒక్క 10 నిమిషాల్లో టిఫిన్ చేసిన ఆ వ్యక్తి ఆ ముసలాయన్ని పిలిచి, రేయ్ ముసలోడా, ఇదిగో డబ్బులు తీసుకొని ఈ పక్క కొట్లో ఒక సిగరెట్ పెట్టె తీసుకురాపో అని చెప్పి పంపించాడు. దాన్ని ఆయన సరే బాబూ అని చెప్పి వెళ్లి తీసుకొచ్చాడు. కాని అప్పటి వరకు ఆ వ్యక్తి ఆ పెద్దాయన ముఖం చూడకుండానే అవన్నీ చెబుతున్నాడు. ఇక ఆఖర్లో
ఆయన సిగరెట్ పెట్టె తెచ్చి ఆ వ్యక్తి ఇవ్వబోయాడు. అతను ఆ పెద్దాయన్ని చూడగానే ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయింది. ఇప్పటివరకు అతను తిట్టింది, పని చేయించుకుంది ఎవరో తెలిసి కళ్ళల్లో నుండి ధారలు కారడం మొదలైంది. నన్ను క్షమించు అంటూ ఆయన కాళ్లమీద పడ్డాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కళ్యాణసుందరం తన చదువులకి డబ్బులు కట్టి చదివించిన వ్యక్తి. ఇప్పుడు అతను ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతని కాళ్లను పట్టుకొని క్షమించమంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే కళ్యాణసుందరం మాత్రం, చూడు బాబూ, డబ్బు వల్ల నీ బ్రతుకు మారాలి. నువ్వు ఒకరికి సహాయం చేసే అంత గొప్పగా ఎదగాలి. కాని నీ వ్యక్తిత్వం మార్చుకుని డబ్బులేనోడిపై అధికారం చూపించటం, అవమానం చేయడం లాంటి పనులు చేయకూడదు. నేను ఇక్కడ పనిలో ఉన్నా కాబట్టి నువ్వు ఏమడిగినా తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నాది. అయితే ఒక మాట, ఎదుటివారికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు. కాని వాళ్ల వయస్సుకి, వాళ్ళు చేసే వృత్తికి, వాళ్ళు పడుతున్న శ్రమకి ఎప్పుడూ తక్కువ చేయకూడదు అని బుద్ధిమాటలు చెప్పి అక్కడి నుండి పంపించాడు. నిజానికి కోట్లు కోట్లు సంపాదించుకుని విలాసాలకు లక్షలు లక్షలు ధారపోసేవాళ్లున్న ఈ సమాజంలో ఇలాంటి ఒక ఆణిముత్యం కూడా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. పాలెం కళ్యాణసుందరం గారికి, ఆయన గొప్ప మనసుకి, నిస్వార్థ సేవకి మా ఛానల్ తరపున థాంక్యూ కళ్యాణసుందరం గారు. ఎప్పటికీ ఇదే చెరగని చిరునవ్వుతో, చేయందంచే మనసుతో కలకాలం చల్లగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మరి ఈ వీడియోలో మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప వ్యక్తుల కథలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి.